ఓం నమ శివాయ. శ్రీ మాతృ నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈ తేదీ నాడు ఒక అదృష్టం ఒక స్త్రీ రూపంలో ఒక స్త్రీ మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తుంది. ఆమె ఎవరో తెలుసుకుంటే మీ తల తిరిగిపోతుంది. ఆ స్త్రీ మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న స్త్రీ. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆ స్త్రీ ప్రేమ అనేది ఈ రోజున దొరికేటువంటి ప్రేమ చాలా గొప్ప ప్రేమ, చాలా స్వచ్ఛమైన ప్రేమ. ఈ రాశి వారి దగ్గర నుంచి కూడా ఏమీ ఆశించకుండా ఎంతో నిస్వార్థంగా ప్రాణంగా ప్రేమిస్తుంది. నిజంగా అలాంటి స్త్రీ యొక్క ప్రేమ దొరకడం ఈ రాశి వరకు పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి. ఈ రోజున ప్రేమలు ఎలా ఉంటున్నాయి ఈ రోజున అంటే చాలా వరకు కూడాను స్వార్థం, అంటే డబ్బును చూసో, అందాన్ని చూసో, హోదా చూసో, పరపతి చూసో, లేదా వెనకమాల ఆస్తి పాస్తి చూసో, లేదా బైక్ ఉందనో, కారు ఉందనో, మన కనీస అవసరాలు తీరుతాయి అని చెప్పేసి ఇలా ఏదో ఒకటి ఆశించి ప్రేమిస్తున్నారు. కానీ ఈ రాశి వారిని మాత్రం ఈరోజు ఇస్త్రీ ఎలా ప్రేమిస్తుంది అని అంటే వారి దగ్గర నుంచి ఏ మాత్రం కూడా ఆశించదు, కానీ ఇవ్వాలనుకుంటుంది, కావాలని కోరుకుంటుంది. స్వచ్ఛమైనది. ఈ రోజుల్లో దొరికే మామూలు ప్రేమ కాదు, భగవంతుడే వారు మీకు తోడుగా పంపిస్తున్నాడు. ఒక నిస్వార్థమైన ప్రేమ అంటే మనిషిని మనిషిగానే ప్రేమించేటువంటి ప్రేమ. ఆ స్త్రీ యొక్క అవసరాలు ఏదైనా తీరుస్తారో, లేకపోతే ఆ స్త్రీకి ఏదైనా ఒక రకంగా సహాయపడతారని ఇలా ఏ రకంగా కూడా తనను ప్రేమించడం లేదు. కానీ ఏమిటంటే ఒక నిస్వార్థంగా మీ మనిషి నాకుంటే చాలు, ఈ మనిషి నా జీవితంలోనే ఉంటే చాలు, ఈ మనిషి యొక్క ప్రేమ నాకు దక్కితే చాలు, ఈ మనిషి నాకంటూ సొంతమైతే చాలు అన్నట్టుగా ఒక రకమైనటువంటి భావనతోనే ఆ స్త్రీ ప్రేమించడం జరుగుతుంది. అంటే ఇలాంటి ప్రేమను వీళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు. ఈ రాశి వారు కూడా ఏమీ ఆశించకుండా ఇలాగ ప్రేమిస్తున్నారు అంటే ఏమీ ఆశించడం లేదంటే మేము కూడా నమ్మలేం. ఆ స్త్రీ ఏదో మన దగ్గర నుంచి కోరుకుంటుంది, కాకపోతే అది అవసరం వచ్చినప్పుడు బయటపడుతుంది అని చెప్పేసి అనేవారు కూడా ఉన్నారు. ఆ స్త్రీని కూడా కొన్నాళ్ళుగా అనుమానించి అపార్థం చేసుకున్నవారు ఈ రాశివారు. కానీ తర్వాత వాళ్ళు పడింది కేవలం అపోహ అని మాత్రమే. ఇదంతా కూడా నిజమైనటువంటి ప్రేమ అని చెప్పేసే సమయం ఇది. ఈ రాశి వారికి ఏమిటంటే కాలక్రమేణా అర్థమవుతూ ఉంటుందన్నమాట. నిజంగా కోటి జన్మల పుణ్యం ఉంటేనే ఇలాంటి ప్రేమలు దొరుకుతాయంటూ ఇలాంటి ప్రేమల కోసం ఎంత మందో గడ్డాలు పెంచుకొని తిరుగుతున్నారు. కానీ ఈ రాశిలో ఉన్న పురుషుడికి మాత్రం ఏమాత్రం కష్టం లేకుండా ఈ ప్రేమ ఫ్రీగా దొరికిందని చెప్పుకోవచ్చు. నిజంగా దైవానుగ్రహాన్ని వల్లనే మీ యొక్క మంచితనం అనుకోవచ్చు, మీ పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు. ఆ స్త్రీ ఎవరో మనం ఇప్పుడే తెలుసుకుందాం. ముందుగా ఈ రాశిలో వారి గురించి మాట్లాడుకుంటే, ఈ రాశి వారిలో ఉన్నటువంటి ముఖ్యంగా పురుషులు ఎవరైతే ఉంటారో మీరు ఈ వీడియోని ఒంటరిగా వినండి. ఎందుకంటే ఈ వీడియోలో మీ గురించి చాలా విషయాలు మీ మనసును తాకేలా చెప్పబోతున్నాయి. మీ జీవితంలో నిజంగా జరిగిన సంఘటనలు ఇవి అన్నమాట. కాకపోతే కొంతమంది విషయాలు బయటపడవచ్చు, ఇంకొంతమందికి బయటకు తెలియకపోవచ్చు. కానీ మా గురించి ఎలా తెలిసింది వీళ్ళకి అన్నట్టుగా వీరే ఆశ్చర్యపోతారు. అంత దగ్గరగా మీ జీవితానికి ఈ వీడియో చాలా దగ్గర సంబంధం ఉంటుందన్నమాట. ఇంకా ఈ రాశి వారిలో ఉన్నటువంటి పురుషుల విషయానికి వస్తే కనుక వీళ్ళు చాలా చాలా చక్కగా ఉంటారు, చాలా అందంగా ఉంటారు. చిన్న వయసు నుంచే కూడా ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులు ఒక పద్ధతిలో, ఒక క్రమశిక్షణలో, ఒక భయభక్తులతో పెరిగిన వ్యక్తులు, అలాగే గారాభంగా కూడా పెరిగిన వ్యక్తులు. తల్లిదండ్రులు వీరిని ఎంతో ప్రేమగా పెంచుతారు, అలాగైతే భయభక్తులతో కూడా పెంచుతారన్నమాట. కాబట్టి వీరి యొక్క పెంపకం కావచ్చు, వీరి యొక్క నడవడిక కావచ్చు, వీరి యొక్క పద్ధతి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయన్నమాట. ముఖ్యంగా రూపం, గుణగణాల సంగతి గురించి మనం మాట్లాడుకుంటే తర్వాత తెలియదు, మనిషిని కలిసిన తర్వాత తప్ప తెలియదు. కానీ రూపం ఫస్ట్ ఎవరైనా చూసేది మగవాళ్ళలోనే, ఆడవాళ్ళు చూసేదైనా, ఆడవాళ్ళలో మగవాళ్ళు చూసేదైనా సరే ముందు చక్కటి రూపం అనమాట. అంటే ఈ స్త్రీ చక్కగా ఉందని మగవాళ్ళు ఎలాగైతే అనుకుని చూస్తారో, అలాగే కొంతమంది స్త్రీలు కూడా మగవాళ్ళు ఎవరైనా చక్కగా ఉంటే వాళ్ళు అలాగే చూస్తారన్నమాట. ఎందుకంటే ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులు చాలా వరకు కూడా చాలా చక్కగా ఉంటారు.
అంటే వీరిని ఒక్కసారి చూసాము అంటే ఏ స్త్రీ అయినా సరే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే అందం అనేది వీరి సొంతం అవుతుంది. వీరి యొక్క హైట్ కావచ్చు, పర్సనాలిటీ కావచ్చు, లేకపోతే హెయిర్ స్టైల్ కావచ్చు, ఇలా ప్రతిదీ చూసుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటారు. ఇంకా యవ్వన స్థితిలో వీరు ఏమిటంటే చాలా చక్కటి రూపం కలిగి ఉంటారు. కాబట్టి వీరిని చూసి ఆకర్షితులు అవుతారన్నమాట. అంటే ఫస్ట్ ఏమిటంటే రూపానికి ఆ స్త్రీ ఆకర్షితులు అవ్వడం జరిగింది. ఇక తర్వాత తన యొక్క గుణగణాలు కూడా నచ్చుతాయన్నమాట. కొంతమంది ఏమిటంటే ఏదైనా సరే కొంతమంది సరే బాగున్నారులే అని చెప్పేసి వదిలేస్తారు. కానీ ఈ స్త్రీ ఏమిటంటే ఇక వదలలేకపోతుంది అన్నమాట. ఇదంతా కూడా దైవ నిర్ణయం, కాలం ప్రకారంగా జరుగుతున్న వాస్తవం. ఇలా జరగడంలోనే తప్పేమీ లేదండి. ఇది మీ యొక్క పరిస్థితి అయినా మీ మంచి మనసుకు తగ్గిన గౌరవంగా అని చెప్పుకోవాలి. మీరు ఇంత చక్కగా ఉన్నారు కాబట్టే కొంతమంది ఏమిటంటే మనసుకు తీసుకుంటారు. అంటే వాళ్ళకు బాగా నచ్చుతారు, నచ్చడంలో కూడా బాగా నచ్చుతారు. ఈ రాశిలో ఉన్న పురుషులు ఏంటంటే వీరికి ఆ స్త్రీకి బాగా నచ్చాడు అనమాట. అంటే ఆ స్త్రీ తన కోసం ఏదైనా వదులుకునేంతగా ఏదైనా తన కోసం ఏమిటంటే తెలుసుకొని తను అంటే ఆ స్త్రీని వెంట పడుతుందన్నమాట. ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుడు వెంట అంటే అతని గురించే తెలుసుకోవడం, అతని ఫ్రెండ్స్ దగ్గర తన ఫోన్ నెంబర్ తీసుకోవడం కావచ్చు, తన ఫ్యామిలీ గురించి తెలుసుకోవడం కావచ్చు, తను చేసే పని దగ్గర ఇలా కొన్ని విషయాలు ఏమిటంటే ఆ స్త్రీ తెలుసుకోవట్టుందనమాట. అలా తెలుసుకుంటే అన్ని విషయాలు కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. ఈ రాశి పురుషులు ధైర్యం ఎక్కువగా కనిపిస్తుంది, మొండితనం కనిపిస్తుంది. ఎదుటి వారిని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడే విధానంగా వీళ్ళకి నచ్చుతుంది. అందం ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది. ఇలాగ ప్రతిదీ కూడా అందంతో పాటుగా గుణగణాలు కూడా నచ్చుతున్నాయి అన్నమాట. ఆ స్త్రీకి ఇక నచ్చేసరికి ఇలాంటి వాళ్ళను ఎలా వదిలిపెట్టుకోగలుగుతారు? ఏదో ఒక రూపంలో వీళ్ళు మా జీవితంలోనే ఉండాల్సిందే. వీళ్ళను మా జీవితంలో మేము పొందలేకపోతే కనీసం ఒక్కసారైనా మా జీవితమే ఇప్పుడు వృధా అని చెప్పేసి ఆ స్త్రీ ఏమిటంటే మానసికంగా తను బలంగా అనుకుందనమాట. అలా మానసికంగా బలోపేతం అవుతుంది. ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలని చెప్పే విధానంతో ఈ రాశిలో ఉన్న పురుషులకి ఇవన్నీ తెలియదు. వీరు ఏమిటంటే మామూలుగా వీరి జీవితాల్లో వీళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. ఒక బాధ్యతగా ఒక భద్రత పెరిగిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు లోకంలోనే ఎక్కువగా ఉంటారు. ఇక ఈ స్త్రీ ముఖ్యంగా ముందు ఎవరైనా సందేహం మీకు రావచ్చండి. ఈ స్త్రీ వచ్చేటప్పటికి పూర్తిగా బయట నుంచి వచ్చినటువంటి స్త్రీ అంటే బంధువులు కానివ్వండి, లేకపోతే ఏదైనా దూరపు చుట్టరికాలు కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, లేదా గతంలో వాళ్ళు చదువుకునే దగ్గర కావచ్చు. ఇక ఏ రకంగా కూడాను ఆ స్త్రీనే ఇంతవరకు ఈ రాశిలో ఉన్న పురుషులు చూడలేదు. అలాగే ఆ స్త్రీ కూడా ఈ రాశిలో ఉన్న పురుషుని ఇంతవరకు చూడలేదన్నమాట. వీళ్ళు పూర్తిగా బయట నుంచి వచ్చిన స్త్రీ అంటే ఎవరో అసలు తెలియదన్నమాట. బయట నుంచి వచ్చిన స్త్రీ అలా పరిచయం అయితే వీళ్ళకి మొదలవుతుంది. అయితే ఇలా ఇష్టం ఉన్నట్టుగా బాగా పెరుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులు ఏదైనా కానివ్వండి, బిజినెస్ పనులు కానివ్వండి, ఉద్యోగ పనుల మీద కానివ్వండి, వీళ్ళు ఏదైనా బయట పని మీద ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. వీళ్ళు పనిచేసే దగ్గర కూడా ఈ స్త్రీ వీరికి పరిచయం అవుతుంది. అలా పరిచయం ఇక ఆ స్త్రీ మాత్రంగా తన గురించి పూర్తిగా తెలుసుకొని ఆ పరిచయం కాస్త తాను ప్రేమగా మార్చుకుంటుంది. అయితే ప్రేమ అనే కన్నా కూడా ఒక పిచ్చి అనడం నయం. ఎందుకంటే ఇక అసలు ఆ మనిషి లేకపోతే నా లైఫే వద్దు అనుకునేంతగా తను డిసైడ్ అయిపోతుంది. ఇక పూర్తిగా తన గురించి తెలుసుకోవడం ఈ రాశిలో ఉన్న పురుషుడి గురించి. అయితే తను ఫోన్ నెంబర్ కూడా తెలుసుకుంటాడు. ఇక ఎలాగైనా సరే ఈ రోజున సమాచారం అందుతుంది. తన మనసులోనే తనే బాగా పెంచుకున్న ఇష్టాన్ని ఈ రోజు నుంచి తన మనసుతో ఒక సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఒక మనిషి గురించి మనం ఒక గంట ఆలోచిస్తేనే ఆ మనిషి మనకు దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తారు. ఆ స్త్రీ ఏంటంటే గత కొద్ది వారాలుగా మాసాలుగా అలాగే ఆలోచించి ఏంటంటే ఈ పురుషుడితో మానసికమైన సంబంధాన్ని అంటే తనకి ఎప్పుడు కూడా డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడకపోయినా కూడా మనస్సుతో సంబంధాన్ని పెనవేసుకుంటుంది. కాబట్టి ఈ పురుషుడు ఎప్పటి నుంచో తెలిసినటువంటి ఒక వ్యక్తిగా తనకు కనిపిస్తూ ఉంటాడనమాట.
అంటే తనను చూసి నవ్వుకోవడం, తన మాటలు నచ్చడం, తను ఈరోజు ఈ డ్రెస్ వేసుకున్నాడా, ఎలా ఉన్నాడా, ఏంటా అని చెప్పేసి ఊహించుకోవడం, తను ఎప్పుడు వస్తాడా ఈ దారిలో అని చెప్పేసి తన కోసం ఎతకడం, తను వచ్చేదాకా వెయిట్ చేయడం, చూడడం, తనను చూసి నవ్వుకోవడం, సంబరపడిపోవడం, ఇవన్నీ కూడా చూసి ఏమిటంటే చాలా చాలా సంతోషపడిపోతుందన్నమాట శ్రీ. అలాగా మనసుతో మీతో కలిసి ముడివేసుకుంటుంది బంధాన్ని. ఇక ప్రేమ అనేది అక్కడితో ఆగలేదు. ఇక ఎలాగైనా సరే మీ ఫోన్ నెంబర్ తీసుకొని మీతో మాట్లాడడం అనేది జరుగుతుంది. అయితే ఆ స్త్రీ కూడా చాలా చాలా మంచి స్త్రీ అండి. తను కూడా ఒక పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చిన మేలిమి జాతి స్త్రీ అన్నమాట. తనతో ఏమిటంటే ఫోన్ నెంబర్ తీసుకొని డైరెక్ట్గా మాట్లాడలేరు కదా, మగవాళ్ళే మాట్లాడడానికి భయపడతారు, ఆడవాళ్ళు ఇంకా ఎక్కువగా బయటపడతారు, ఆడవాళ్ళు ఇంకా ఎక్కువగా భయపడతారు. ఇక ఆ స్త్రీ ఏంటంటే ఎలాగైనా సరే ఇక ఏదో ఒక కారణంతో ఈ రోజున ఫోన్లు చేస్తూ ఉంటుంది. అలా చేయక ఫస్ట్లో మీకు అర్థం కాదు, కానీ ఈ రాశిలో ఉన్న పురుషుడికి ఆ తర్వాత చేయగా తనకు నిదానంగా అర్థమయ్యే గడియ ఇది. ఈ గడియలో మీకు చాలా బాగా ఉండాలి. మీ మనసును ప్రేమ ఆకర్షిస్తుంది, ఆ స్త్రీ విధానం నచ్చుతుందన్నమాట. ఇప్పుడు ఈ రోజున ఇలా జరగవచ్చు, లేదా కొద్ది రోజుల క్రితమే ఇలా జరిగి ఉండవచ్చు. ఈరోజు ప్రేమ పారవస్యంలోని ఆ స్త్రీ ప్రేమలో మునిగి తేలిపోతారు. ఏ కారణం చేత నాకు ఫోన్ చేస్తున్నారు ఇలా చెప్పేసి ఇక ఈ పురుషుడు ఈరోజు అడగగా, ఎందుకు అంటే మీరు నన్ను ఇష్టపడుతున్నారా అని చెప్పేసి తన దగ్గరగా వచ్చి అడిగేసరికి ఆ స్త్రీ ఏమిటంటే అలా ఒప్పుకోవడం, మీరు వారికి తను అడిగిన ఈ రోజున మనస్సు కలిసిన స్త్రీ, ఈ స్త్రీ కూడా అతడికి నచ్చేస్తుంది. ఏమిటంటే ఇక తనకు కూడా అతన్ని ఆటోమేటిక్గా నిదానంగా, అంటే ఈ స్త్రీ చాలా టైం తీసుకొని ప్రేమను పెంచుకుంటుంది. తన ప్రేమను చూసి ఈ రోజున ప్రేమ అంటే ఏమిటో పాఠం అవుతుంది వీరికి. కానీ అతనికి ఏమిటంటే ఇప్పుడే మొదటిసారిగా కాబట్టి ఇతని ఇష్టాన్ని, అంటే ఈమె కూడా నచ్చింది కాబట్టి ముగ్గే, కానీ మనసుతో ముడివేసుకోవడానికి అతనికి కాస్త సమయం పడుతుంది. ఈ రోజున ఈ సమయంలో వేచి ఉండండి. వేచి ఉండడంలో కూడా ఆనందం ఉంటుంది, కానీ గజిబిజిగా కూడా మీకు ఉండవచ్చు. ఇంకా ఏది ఏమైనా కానివ్వండి, ఇలాగా ఈ పురుషుడు కూడా ఆ స్త్రీని ఇష్టపడడం జరుగుతుంది. ఇక ఇలాగా వారిద్దరి ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకుంటూ, అంటే ఒక మగవాడిలో ఉండాల్సిన లక్షణాలు మొత్తం కూడా ఆ స్త్రీకి ఈ రాశిలో ఉన్న పురుషుడి దగ్గర కనిపిస్తుంటాయన్నమాట. ఇక కాలక్రమేణా వీళ్ళు మాట్లాడుకోవడం, చాలాసేపు ఫోన్లో మాట్లాడుకుంటూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం, ఇలా వీళ్ళు కలుసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక అలా జరిగే విధానంగా ఏమిటంటే వాళ్ళకు మానసికంగా బంధం ఏర్పడుతుంది. మనుషులు కూడా చాలా దగ్గరగా ఉంటారనమాట. ఇక అలా జరగగా ఏమిటంటే ఈ రాశి వారికి అందరికీ కూడా ఇది వర్తిస్తుందని నేను చెప్పటం లేదు, కొంతమందికి మాత్రమే ఇలా జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఈ రాశిలో ఉన్న కొంతమంది గురించి తెలుసుకున్నారంటే ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితం ఇలాగే ఉంటుందని చెప్పి మేము ఇలా జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఈ రాశిలో ఉన్న కొంతమంది గురించి తెలుసుకున్న తర్వాతే ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలోనే ఇలాగే ఉంటుందని చెప్పేసి మేము చెప్పటం లేదు, కానీ ఎక్కువ శాతం అయితే ఇలాగా జరుగుతుంది. ఇక ఇలా జరగగా వాళ్ళిద్దరి మధ్య బంధం అనేది ఏర్పడుతుంది. ఇక ఈ రాశిలో ఉన్న పురుషులు వీళ్ళు ఏ రకంగా కూడా మానుకోరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. ఆ స్త్రీతోనే మాట్లాడడం, పరిచయాలు ఉంటూనే ఉంటాయి. అంటే ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులు సంపాదన పరంగా కూడా కాస్త బెటర్ స్థితిలోనే ఉంటారు. ఒకరికి కాస్త కూస్తో సహాయం చేసే శక్తి వీరికి ఉంటుంది. అలాగే ఆ స్త్రీ వచ్చేటప్పటికి కాస్త కూస్తో కష్టాల్లో ఉన్న స్త్రీ. నిజానికి ఆ స్త్రీకి ఏమిటంటే ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుడి దగ్గర నుంచి సహాయం కావాల్సి వచ్చిన, అంటే తను చాలా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్న, కనీస అవసరాలు కూడా తీసుకోలేని స్థితిలో ఉంటారు. అలాంటి స్థితిలో ఉండి కూడా, అంటే ఈ రాశి వారు ఎలా ఉంటారంటే వీరి మైండ్ సెట్ అనేది మనం ఏదైనా వాస్తవాన్ని మాట్లాడుకోవాలి. వీరు కాస్త డబ్బు విషయంలో మాత్రం చాలా గట్టిగా ఉంటారు, చాలా పిసినారితనంగా ఉంటారు. ఇక అలాగా ఆ స్త్రీ, అంటే డబ్బు అవసరం అని తెలుసు, నిజానికి ఆ స్త్రీ కష్టాల్లో ఉంది, ఇబ్బందిలో ఉంది. మనం సహాయం చేస్తే, అడిగితే, ఏదైనా హెల్ప్ చేస్తే తను తీసుకోగలిగేటువంటి ఇదేనని తెలిసినా కూడా
డబ్బు విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటారు. గబుక్కున ఈ రాశిలో ఉన్న పురుషులు పైకి ఖర్చు చేసినట్టుగా కనిపిస్తారు, కానీ వాళ్ళ పర్సనల్ విషయాలకు, వాళ్ళ కుటుంబ విషయాలకు ఎంతైనా ఖర్చు చేసుకుంటారు. కానీ ఎవరికైనా ₹1 ఇవ్వాలి అంటే మాత్రం చాలా గట్టిగా పట్టుకుంటారన్నమాట. అలాంటి మనస్తత్వం వీరికి ఉంటుంది. ఈ రాశి వారికి ఇక అలా ఉండగా ఏమిటంటే కనుక, వీళ్ళు ఆ స్త్రీ సహాయం కావాలని తెలిసినా కూడా పెద్దగా పట్టించుకోరు. ఇంకా అది తెలిసినా కూడా ఆ స్త్రీకి తెలుసు ఈ రాశిలో ఉన్న పురుషులు హెల్ప్ చేయరని తనకి తెలిసినా సరే దాన్ని ఇష్టపడింది. ఇంకా ఆ మనిషి యొక్క గుణగణాలని, అంతేకాని తను ఏదైనా సహాయం చేస్తాడా, నా కష్టాలు తీరుస్తాడా, నా కష్టాల నుంచి బయటపడేస్తాడా, ఇలా ఆలోచించడం. ఎందుకంటే ఈ పురుషుడు తన జీవితంలో ఉన్న తన కష్టాలు తనకే ఉంటాయి. ఆ పురుషుడితో జీవితంలో లేకపోయినా కూడా తన బాధలు తన పడాల్సిందే, తన కష్టాలు తను తీర్చుకోవాల్సిందే అని ఫిక్స్ అయిపోయి ఉంటారు. అంటే నా బాధ నాకు తప్పవు కదా, ఎవరు ఏ మనిషి చెప్పినా సరే, ఏ దేవుడు తీర్చాడు నా బాధను, నా మొత్తం. ఇక ఇలాగే తనలో ఏంటంటే తన బతికిందో, తన కష్టాలు ఏమిటో ఏ విధంగా పడుతుందో అన్నమాట. అలాగా ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుడితో మాత్రం మాటల్లో కానీ, ప్రేమలో కానీ ఏ మాత్రం కూడా మాట్లాడుకోవడం, కాబట్టి అవసరాలు తీర్చడం లేదని ఒక చనువు వచ్చింది. అయినా సరే చనువు వచ్చినా సరే ప్రేమగానే చూపించింది, కానీ ఏ మాత్రం కూడా ఇంకో రకంగా చూపించకుండా ప్రేమగానే ఈ రాశిలో ఉన్న పురుషుడితో అంత ఇదిగా ఉంటుంది. అలాగే ఈ పురుషుడితో ప్రేమగా మాట్లాడడం, తన కష్టాలు కూడా బయటకు చెప్పింది కాదు. ఆ స్త్రీ ఏమిటంటే బయటకి చెప్పడం కూడా ఇష్టపడకుండా తన బాధలు తనలోని దిగమింగుకొని అతడితో మాట్లాడినంతసేపు ఫోన్లో కావచ్చు, లేకపోతే డైరెక్ట్గా కలిసిన ఆ బాధలు తనలోనే దిగమింగుకొని తనతో మాత్రం చాలా నవ్వుతూ మాట్లాడుతూ తనకి ఎలాంటి కష్టాలు లేవు అన్నట్టుగా చాలా ఇదిగా అలాగా ఉండేదన్నమాట. బాధలు ఉంటే నిజానికి చాలా వరకు కూడా ఆ స్త్రీకి చాలా కష్టాల్లో ఉన్నటువంటి ఆ స్త్రీ అనమాట. తనకు సహాయం చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు స్థితిలో నుంచి, కొన్ని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆ కుటుంబంలో నుంచి ఆ స్త్రీ ఏమిటంటే అలాంటి జీవితం నుండి బయటకు వచ్చిన స్త్రీ. అంటే ఆ స్త్రీ కూడా చాలా చాలా మంచి అమ్మాయి అండి. మంచి అమ్మాయి అయినప్పటికీ కూడా ఏమిటంటే తనకి వివాహం అయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కొంతమందికి వివాహం కాని వాళ్ళు ఉండవచ్చు. బాగా కష్టాలు అంటే తనకు సపోర్టు లేకపోవడం, పెళ్లివాని కాదు, పెళ్ళైన వాళ్ళైతే భర్త పూర్తిగా పనికిరాని వాడు కావడం కావచ్చు. అలాంటి ఇదిలో ఉండి వచ్చినటువంటి ఆ స్త్రీ అన్నమాట. కాబట్టి తనకేమిటంటే ఈ రాశిలో ఉన్న పురుషుడి దగ్గర కరెక్ట్గా ఒక మగవారి దగ్గర ఉండాల్సిన లక్షణాలన్నీ కనిపించేసరికి తను వెంటనే ఆకర్షితురాలు అయిపోయిందనమాట. ఇలా కాకపోతే తన యొక్క దరిద్రం మళ్ళీ ఇంకొక రూపంలో బయటపడింది. ఏమిటంటే ఏమాత్రం కూడా సహాయం చేయడని తెలిసినా కూడా ఒక మనిషిని మన మనస్ఫూర్తిగా ఇష్టపడడం, వాళ్ళు రూపాయి ఇస్తారా లేదా ఇలా ఎవ్వరు అనుకోరు కదా, తను కూడా అలాగే ఇష్టపడదు. కాబట్టి తనలో ముఖంగా ప్రపంచంగా బతుకుతుందన్నమాట. ఇంకా అట్లాగా తన కష్టాలు తను పడడం, తను ఏదో పని చేసుకొని తను బ్రతకడం, ఇతనితో మాత్రం ఏమీ లేదు బాధలు అన్నట్టుగా నవ్వుతూ మాట్లాడడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. కాకపోతే వీరి అంత గట్టిగా ఉంటారండి ఈ రాశిలో ఉన్న పురుషులు కూడా. కాస్తో కూస్తో సహాయం చేస్తుంటారు. అప్పుడప్పుడు కాస్తో కూస్తో ఆ స్త్రీకి ఒక డ్రెస్ కనిపించడం కానీ, లేదంటే తను అడగకపోయినా సరే అప్పుడప్పుడు తనకి ఇంకా అడగట్లేదని తెలిసి పూర్తి స్థాయిలో కాకపోయినా కాస్తంత సహాయం, అంటే వారికి అవసరంలో ఉన్న వాటిని కొన్ని చిన్నవిగా ఖర్చు పెట్టడం, సరదాగా బయటికి తీసుకొని వెళ్ళడం, ఇలాంటివన్నీ చిన్న పనులు చేయిస్తూ ఉంటారన్నమాట. ఏదైనా కాస్తో కూస్తో ఏదైనా అవసరమా, అసలు ఇదిగో ఈ రూపాయి తీసుకో అని చెప్పేసి ఇలాగా చిన్న అవసరాలు అయితే మాత్రం చిన్నవి అయితేనే తీరుస్తారు. ఆ స్త్రీకి ఏదో ఒక సరదాని చిన్నగా ఇస్తూ ఉంటారు. ఇక అలా తన జీవితం అయితే కొనసాగుతూ ఉంటుంది. అయినా సరే తను ఏమాత్రం కూడా ఏ రోజు ఏది అడగదు. అయితే ఈ రోజుల్లో అమ్మాయిలు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే, ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు అంటే, ఒక అబ్బాయి దొరికారు అంటే ప్రేమిస్తున్నాడు అని చెప్పి తన యొక్క ప్రతి లైఫ్ స్టైల్కి వారి దగ్గర నుంచే ఖర్చు పెట్టిస్తుంటారు. ఇవి కావాలి, అవి కావాలి,
కొని పెట్టండి అని చెప్పేసి వారిని వాడుకుంటున్నారు. ఇలా అవసరాలకి వాళ్ళకి అంతే లేకుండా వాడుతున్నారు. అబ్బాయిలు అన్ని రకాలు కొనిపెట్టిన నూటొక్కదానికి కాడైనా ఏదైనా సరే డబ్బులు ఇప్పుడు వద్దులేవు అని చెప్పేసి అన్నారంటే దానికి కూడా అలగడం, కోపం తెచ్చుకోవడం, బంధం తెగిపోవడం, అంటే ఆ ప్రేమ అంతా విడిపోవడం. నాకు డబ్బు ఖర్చు చేయలేకపోతున్నారు కదా, నాకు అంటే నీకు నీ ప్రేమ కోసం నాకు ఎలాంటివి కొనిపెట్టలేకపోతున్నారు అని చెప్పేసి చీటికి మాటికి గొడవలు, కనిపించినంతసేపు కూడా గొడవలు, ఆ కాసేపు కూడా నవ్వు ఉండదు, గొడవలు. ఇలాగే ప్రేమలు అనేటివి ఉంటాయి. 3 రోజుల ముచ్చట అయిపోయింది ఈ రోజుల్లో ప్రేమ. కానీ అలాంటి ప్రేమని ఏదో ఆశించి ప్రేమించే ప్రేమని ఏదో ఒక రోజున ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడిపోతుంటాయి వాటికి. కానీ ఎప్పుడైనా సరే ప్రేమ అనేది మనసులో నుంచి పుట్టుకురావాలి. ఒక మనిషిని ఫస్ట్ అందాన్ని చూసి ఇష్టపడవచ్చు. ఎందుకంటే ఎవరైనా అందంగా ఉన్నారని కోరుకుంటారు, అందాన్ని చూసి ఇష్టపడతారు. కానీ అందంతో తర్వాత మనిషిని అర్థం చేసుకొని ఏమీ ఆశించకుండా ఉండే ప్రేమ దొరకడం అదృష్టమని చెప్పుకోవచ్చు. కాకపోతే దురదృష్టవశాస్తు ఇక ప్రేమించే వాళ్ళు ఉన్నప్పుడు ఎదుటి వారికి ఆ విలువ అనేది తెలియడం లేదు. విలువ ఉన్న వాళ్ళకేమో అలాంటి ప్రేమలు దొరకటం లేదు. విలువ లేనుళ్ళకి అలాంటి ప్రేమలు ఎదురవుతున్నా కూడా అర్థం కావటం లేదు. అలాగా అర్థం కాక కొంతమంది పిచ్చోళ్ళలాగా దూరం చేసుకుంటూ ఉంటారు. అవి ఇవి అడిగేవాళ్ళు అంటే పడతారనమాట. అంటే మంచితనం అంటే అలుసు కదా ఈరోజు, పిచ్చితనము మంచితనము అంటే ఒక చులకన, ఇలాగా ఎక్కువగా ఉంటారనమాట. ఈ రాశిలో ఉన్నటి పురుషుడికి ఈ విషయం అర్థమవుతుంది. అంటే ఈ స్త్రీ నా నుండి ఏమీ కోరుకోవటం లేదనే విషయం అర్థమై ఇక తను కూడా తనతో మాట్లాడుతూ ఉంటారు, లేదా చిన్న చిన్న సరదాలు తీరుస్తూ ఉంటారు. అలాగే ఆ జీవితం కొనసాగుతూ ఉంటుంది. అయితే వివాహమైన స్త్రీ మనకి ఇక్కడ కాకపోతే ఒక చిన్న మైనస్ పాయింట్ అయితే ఉంటుంది. అదేమిటంటే ఈ రాశిలో ఉన్నటువంటి ఇప్పుడు వివాహం కాని వారు అనుకోండి, నిజంగా అలాంటి గొప్ప ప్రేమ దొరకడం అదృష్టంగా భావించి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం వెతుక్కుంటూ వెళ్ళే ప్రేమ కన్నా మనల్ని వెతుక్కుంటూ వచ్చే ప్రేమ అనేది చాలా గొప్పది. కాబట్టి అలాంటి వాళ్ళని వివాహం చేసుకుంటే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మంచి చెడు అన్నీ వారే అర్థం చేసుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు వివాహాలు అయిన తర్వాత ఇలాంటి పరిచయాలు కొంతమందికి జరుగుతున్నాయన్నమాట. అంటే ఆడవారు అటు మగవాళ్ళకి వివాహాలు జరుగుతున్నాయి, వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది. అలాగే ఆడవాళ్ళకి వివాహాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఆడవాళ్ళకి ఏమిటంటే చిన్న వయసులో వివాహాలు చేసేస్తుంటారు. ఆ తల్లిదండ్రులు ఎప్పుడు కుటుంబ పరిస్థితిని బట్టి అంటే చిన్న వయసులోనే అంటే 14 సంవత్సరాలకి 15 సంవత్సరాలకి అలాగా అమ్మాయిలకు చేసేస్తూ ఉంటారు. అలా ఎవరో ఒకరి చేతిలో తీసుకెళ్ళి ఆడపిల్లని వదిలించుకోవాలని క్రమంలో తల్లిదండ్రులు ఏమిటంటే వాళ్ళ కష్టాలు బాధలు వారికి ఉన్నాయి అని చెప్పి ఈ పిల్లల గొంతు కోసేస్తూ ఉంటారు. వీళ్ళ జీవితం వీళ్ళకి చిన్న వయసులోనే, అతి చిన్న వయసులోనే నిజానికి వారికి ఏమీ తెలియదు. అలాంటి సమయంలోనే పెళ్ళిళ్ళు చేసేసి వారి గొంతు కోసేస్తున్నారు. వారిని కష్టాల సుడిగుండంలోనికి తోసేస్తున్నారు. ఇవన్నీ తెలిసిన లోపే ఇవన్నీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంటుంది. మొగుడు అంటే ఏమిటో తెలియదు, కాపురం అంటే తెలియదు, కానీ కడుపు అంటే ఏమీ తెలియదు. కానీ వారి పెళ్లి చేసిన తర్వాత తెలిసి చేసిన, తెలియక చేసిన పిల్లలు పుడుతుంటారు. సంసారమే అవుతుంది. కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ దురదృష్టవశాత్తు దొరికేటువంటి వాళ్ళు కూడా నిజానికి దేనికి పనికి రాని వాళ్ళు దొరుకుతున్నారన్నమాట. అంటే పెళ్ళాం విలువ తెలియదు, పెళ్ళాం అంటే ఏంటో తెలియదు, ఒక సంపాదన మీద ఆశ ఉండదు, ఏమీ తెలియని వాళ్ళు దొరుకుతూ ఉంటారు. ఇలాంటి ఈ అమ్మాయిలకు ఏంటంటే మంచి చెడు అన్నీ తెలిసినా కూడా అమ్మాయిలన్నమాట. అలా జరిగేసరికి వీళ్ళు కంటే మనిషి విరిగిపోతుంది. కొంతమంది మగవాళ్ళు సర్దుకుపోయి సంసారాలు చేసుకోరు అంటారు. కానివ్వండి, నిజమే ఆ మాట. కానీ సర్దుకుపోవడం అంటే ఎంతవరకండి? కనీసం తన కట్టుకున్నటువంటి భార్యకు ఒక 100 రూపాయలు పెట్టి, ఒక 200 రూపాయలు పెట్టి చీర కూడా తీసుకోలేకపోతే అది కూడా పట్టించుకోనంత సర్దుకుపోవడమా? కనీసం తన యొక్క ఆరోగ్యం బాగాలేదు పెళ్ళానికి అంటే హాస్పిటల్కి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి చూసుకోలేనంత సర్దుకుపోవడమా? కనీసం కడుపుకు ఆకలి అవుతుంది అనంటే ఎప్పుడైనా సరే బాగోలేదు అంటే కనీసం ఒక పండు తీసుకురావడానికి కూడా
ఆ పనికి రాని సర్దుకుపోవడమా? ఈ సర్దుకుపోవడం అంటే ఎంతవరకు సరిపోతుంది? కొంతమందికి ఏమిటంటే మరీ సర్దుకుపోవడం అనేటువంటి మాటలు ఎంతో దౌర్భాగ్యం అనేది, దరిద్రం అనేది చూపిస్తూ ఉంటుందన్నమాట. అలాంటి ఆడవాళ్ళు భరించలేక పక్కకు వచ్చేస్తారు, ఇక తట్టుకోలేరు. ఏదైనా సరే మనసులో ఉన్న బరువు మోస్తున్న వారికి తెలుస్తుంది. అలాగే ఏమిటంటే ఇక ఆ స్త్రీ తన భర్త దగ్గర నుంచి పూర్తిగా ఏమీ చేయలేనటువంటి భర్త అయినప్పుడు అలాంటి వాళ్ళ కాడ నుంచి నిజానికి సర్దుకుపోవడం చెప్పే వాళ్ళు కూడా సర్దుకుపోలేరండి. అంతటి దరిద్రం అనేది తన భర్త చొప్పించేసరికి అలాంటి స్త్రీలు ఏమిటంటే కొంతమందికి బయటకి వచ్చేయాలనిపిస్తుంది, పక్కకు వచ్చేస్తారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళే పోషించుకోవడం మీద ఒక పనికి వెళ్ళి ఇక్కడ పక్కకు వచ్చేసిన వాళ్ళే తమ కుటుంబాలను పోషించుకుంటూవాలి. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కొంతమందికి ఉంటాయి. అలాంటి స్థితిలో ఆ స్త్రీ ఏంటంటే వాళ్ళ భర్త నుంచి దూరమైనటువంటి స్త్రీని ఏదో ఒక కానివ్వండి, అలా పెళ్ళి కావచ్చు, పెళ్ళి కాకపోవచ్చు. అలాగే ఏంటంటే ఇక స్త్రీ ఏమిటంటే ఇలాంటి స్థితిలో నుంచి, కష్టాల నుంచి పిల్లలు కూడా ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటి కఠినమైన పరిస్థితిలో ఉన్నా కూడా ఆ స్త్రీ ఏమిటంటే ఒక్క రూపాయి అనేది కూడా ఆశించకుండా ఇతనితో, అంటే మనిషి విలువ తెలిసినటువంటి మనిషి అలా అతనితో మాట్లాడడం అనేది జరుగుతుంటుంది. ఈ రోజునే ఇదంతా జరగవచ్చు. ఈ రోజునే మీ యొక్క ఆలోచనలు మార్పు కలగవచ్చు. ఎప్పటి నుంచో కలిసిన స్త్రీ అయినా వారి కష్టాలు ఈ రోజున బయటపడవచ్చు, లేదా మీరే వారి మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా పెట్టవచ్చు. ఈ రాశి జాతకులు ఈ రోజున చాలా విచిత్ర పరిస్థితి అనేది ఉంటుంది. తట్టుకోలేని భావోద్వేగం ఎదురవుతుంది. ఈ రాశిలో ఉన్న పురుషులకు మాత్రం తన కుటుంబాన్ని చాలా ప్రేమగా చూసుకోవడం, కొంతమందితో పరిచయాలైతే కుటుంబాలను చూసుకుంటూ పెళ్ళాన్ని పిల్లల్ని చూసుకోవడం అంటారు. కానీ ఈ స్త్రీతో పరిచయం ఈ రాశిలో ఉన్న పురుషుడికి ఏ మాత్రం కూడా ఏ రోజు కూడా జరిగిందో అప్పటి నుంచే తన కుటుంబానికి బాగా కలిసి వచ్చింది. ఇక ఈ కుటుంబాన్ని శ్రద్ధగా చూసుకోవడం పెరుగుతుంది. అతనికి విపరీతంగా కలిసి వస్తుంది. తనకు పెట్టిన పెట్టుబడి అయినా ఆ కుటుంబానిది, అంటే భార్యని ఇక ప్రేమగా చూసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.